హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తిరుమల లడ్డు వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలిందని చెప్పచ్చు. తిరుమల లడ్డు విషయంలో ఇప్పటికే ఎంత పెద్ద రాద్ధాంతం జరుగుతుందో, ఏ విధంగా ఒక దుష్ప్రచారం తెరపైకి వస్తుందో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ముఖ్యంగా కూటమి పార్టీలో భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి బీజేపీ నుంచే తెలుగుదేశం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఒక గట్టి ఎదురు దెబ్బ తగులుతోంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గురించి అందరికీ తెలిసిందే. చాలా మేధావి. ఇటువంటి ప్రజలకు సమస్య వచ్చినప్పుడు కానీ, ప్రజోపయోగ వ్యాజ్యాల విషయంలో కానీ ఒక్కొక్కసారి ఆయన అది న్యాయం అనిపిస్తే ప్రభుత్వంపై కూడా వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి అని చెప్పాల్సి ఉంటుంది. సో అటువంటి సుబ్రహ్మణ్య స్వామి విషయం కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఇది అతిపెద్ద షాక్ అని చెప్పవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన వేసినటువంటి పిటిషన్ వేశారు. ముఖ్యంగా తిరుమల లడ్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీలోని రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది ప్రత్యేకంగా. ఇప్పుడు కొత్తగా అంటే వాస్తవానికి లడ్డు వ్యవహారం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో దీనిపై ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతున్నప్పుడు, పెద్ద ఎత్తున తిరుమల లడ్డు చుట్టూ రాజకీయాలు అల్లుకుంటున్నప్పుడు, ఇది ఒక మతానికి సంబంధించినటువంటి పవిత్రమైన అంశం కాబట్టి దీన్ని రాజకీయం చేయవద్దు అనే కారణంతో సుప్రీంకోర్టు ఈ విషయంలో కలగజేసుకొని సిబిఐ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 2 అధికారులు ఉండేలాగా సుప్రీంకోర్టు సమాలోచన చేసింది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులు, సుప్రీంకోర్టు సూచించినటువంటి కొంతమంది నిపుణులతో మొత్తానికి సిబిఐ నేతృత్వంలో సిట్ కమిటీ ఏర్పాటైంది. సో ఏర్పాటైన తర్వాత దాదాపు 1.5 ఏడాదిన్నర పాటు ఈ సిట్, సిబిఐ నేతృత్వంలోని సిట్ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో పెద్ద ఎత్తున విచారణ చేపట్టి లాస్ట్కి ఇందులో ఏదైతే ఒక దుష్ప్రచారం జరిగిందో ఆ యానిమల్ ఫ్యాట్ అనేది లేదు, వెరీ లో అంటే దాదాపు లేనట్టే లేదు అని చెప్పి తేల్చినటువంటి పరిస్థితి. సో దాంతో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పటి వరకు తాము వైఎస్ జగన్పై కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వంపై కానీ పెద్ద ఎత్తున చేసినటువంటి ఒక దుష్ప్రచారం ఇప్పుడు అబద్ధం అని చెప్పి తేలేసరికి ఏం చేయాలో తోచని పరిస్థితి. అదే సమయంలో వైఎస్ జగన్ను హిందూ వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ప్రతి ప్రయత్నం బెడిసి కొట్టిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ఏం చేయాలో తోచని పరిస్థితి. మరి ఇన్నాళ్ళు తాము సనాతన హిందూ అంటూ, సనాతని హిందుత్వం అంటూ హిందువుకు వ్యతిరేకంగా వైఎస్ జగన్ను చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో ఏ విధంగా అయితే జంతువుల కొవ్వు కలిసింది, ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటూ పెద్ద ఎత్తున ఒక లేని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీన్ని సమర్థించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? అందుకే సిబిఐ నేతృత్వంలోని సిట్ కూడా ఏర్పాటు చేసింది ఎవరు? ఇక్కడ అది గమనించాలి మనం. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. అంటే సుప్రీంకోర్టు అల్టిమేట్ పవర్. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ నేతృత్వంలోని సిట్ నువ్వు కాదని కూటమి ప్రభుత్వం ఇప్పుడు వేరే సిట్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున చాలామంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఈ అంశంపైనే తిరుమల లడ్డు విషయంలో, కల్తీ నెయ్యి విషయంలో ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఇదే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సిట్. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు సవాలు చేస్తూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించింది. రేపు సోమవారం దీనిపై విచారణ జరగనుంది. సో సుప్రీంకోర్టులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి విచారణ సందర్భంగా అనేది ఇప్పుడు ఈ సందర్భంగా చాలా ఆసక్తి రేపుతుంది. సో ప్రధానంగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చెబుతున్నటువంటి అంశం ముఖ్యంగా ఇప్పటికే సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ అంశంపై సిబిఐ నేతృత్వంలో సిట్ దాఖలు చేసి విచారణ చేపట్టినప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అది కాదని చెప్పి, అంటే ఏకంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి సిట్ నివేదికనే కాదని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ కమిటీ నియమించడంపై ఆయన తన అభ్యంతరాన్ని తెలుపుతూ పిటిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా ఇందులో ప్రతివాదులుగా దాదాపు 5గురిని చేర్చారు. 1 కేంద్ర ప్రభుత్వం, 2 రాష్ట్ర ప్రభుత్వం,
3 ఏపీ సీఎం చంద్రబాబు, 4 సిట్, 5 సిబిఐ, 6 టీటీడీ. ఈ 6 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఈ ప్రత్యేకమైనటువంటి పిటిషన్ దాఖలు చేశారు. ఇది పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై విచారణ జరగనుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి సుప్రీంకోర్టులో ఎటువంటి పరిణామాలు జరగనున్నాయి. తిరుమల లడ్డు విషయంలో మరోసారి సుప్రీంకోర్టు నుంచి కూటమి ప్రభుత్వం ఒక చివాట్లు తినే పరిస్థితి ఉంటుందా, మరోసారి కూటమి ప్రభుత్వానికి చుక్కెదురు కానుందా అనే అంశాలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఓవరాల్గా ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వానికి సొంత పార్టీ నుంచే, ముఖ్యంగా కూటమి పార్టీ నుంచే బీజేపీకి చెందినటువంటి సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఈ అంశాన్ని సవాలు చేస్తూ, ఏకసభ్య కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కూడా షాక్ తగులుతుంది అనేది పెద్ద ఎత్తున చాలామంది చెబుతున్నటువంటి మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.